హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఏం టిఫిన్ తిన్నారు? నేనైతే వేడి వేడిగా మెత్తని దూదెలాంటి ఇడ్లీ తయారు చేశానండి. ఇడ్లీలోకి మరియు మధ్యాహ్నం లంచ్ బాక్స్‌కి, నైటు డిన్నర్‌లో గూడా చక్కగా అందరూ ఎంతో ఇష్టంగా తినేటువంటి అన్ని కూరగాయ ముక్కలు వేసి పల్చగా సాంబార్ చేశానండి. సూపర్‌గా ఉంటుంది. తయారీ విధానం ఆల్రెడీ మన శారదాస్ ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది. అవసరం అనుకుంటే చూడండి. నంజుకునే దానికొచ్చి వేయించిన కోడిగుడ్లు. మీలో ఎంతమందికి ఇలా ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టమో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎండాకాలం కదండి, పెరుగు లేనిది మనకి ముద్ద దిగదు. చక్కగా పెరుగు కూడా చేసి పక్కన పెట్టాను. మనము ఎండాకాలంలో ఎక్కువసేపు వంట రూమ్లో ఉండకుండా ఇలా చింతపండు గుజ్జు, పండు మిర్చి, టమాటో పచ్చడి, గోంగూర పచ్చడి అవి తయారు చేసి పెట్టుకుంటే చక్కగా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.